హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో లిమిట్ సైకిల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మీన్ బై లిమిట్ సైకిల్ అని అంటే, లిమిట్ సైకిల్ ఈజ్ ఎ ఫినామినన్ ఇన్ విచ్ ద అవుట్పుట్ ఆఫ్ ఎ సిస్టమ్ విల్ కంటిన్యూ టు ఆసిలేట్ ఇన్ absence ఆఫ్ an applied input signal due to presence of feedback path in the filter. మనకి లిమిట్ సైకిల్ అంటే ఏంటి అని అంటే, అదొక ఫినామినన్. దేంట్లో ఎప్పుడైతే మనం ఇన్పుట్ అనేది ఇస్తామో సిగ్నల్కి, ఆ ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి యాబ్సెన్స్ ఉన్నా కూడా అవుట్పుట్ అనేది ఆసిలేట్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని? ఫీడ్బ్యాక్ ప్యాత్ ఏదైతే ఉంటుందో, ఫిల్టర్ మనం తీసుకున్నటువంటి ఫిల్టర్లో ఫీడ్బ్యాక్ ప్యాత్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ పాత్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది కంటిన్యూగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఇచ్చామో అది యాబ్సెన్స్ ఉన్నా కూడా. సో అలా కంటిన్యూ అయినటువంటి ఆసిలేట్ని మనం ఏమంటాం? లిమిట్ సైకిల్ అని అంటాం. ఓకేనా? మనకి లిమిట్ సైకిల్ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి జీరో ఇన్పుట్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ఫ్లో లిమిట్ సైకిల్ ఆసిలేషన్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి మనం జీరో ఇన్పుట్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్ గురించి నేర్చుకుందాం. ఇది ఏం లేదు, వెరీ వెరీ ఈజీ. ఎప్పుడైతే మనం వెన్ ఏ స్టేబుల్ IIR filter is existed or when a constant finite input is applied to the stable IIR filter, the output produced must be ideally 0. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే, ఒక స్టేబుల్ ఐఐఆర్ ఫిల్టర్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో ఏ విధంగా ఉంటుంది? మనకి ఫైనైట్ ఇన్పుట్ ఉంది, కాన్స్టాంట్ అండ్ ఫైనైట్ ఇన్పుట్ అనేది మనం స్టేబుల్గా ఉన్నటువంటి ఐఐఆర్ ఫిల్టర్కి అప్లై చేస్తాం. సో అప్పుడు అలా అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అంటే, అప్రాక్సిమేట్గా లేదా ఐడియల్లీగా వచ్చేసి మనకి అవుట్పుట్ వచ్చేసి 0 ఉంటుంది. ఓకేనా? మనకు కాన్స్టాంట్ ఫైనైట్ ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు స్టేబుల్ ఐఐఆర్ ఫిల్టర్కి దాని యొక్క మనకి అవుట్పుట్ వచ్చేసి 0 మాత్రమే ఉంటుంది. సో ఆ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది? దెన్ నాన్ లీనియారిటీ కాజ్డ్ బై ఫైనైట్ ప్రెసిషన్ అర్థమెటిక్ ఆపరేషన్ రిజల్ట్స్ ఇన్ పీరియాడిక్ ఆసిలేషన్స్ ఎట్ అవుట్పుట్. మనకి ఆ టైంలో ఏమవుతుంది అంటే, లీనియారిటీ కండిషన్ అనేది కాజ్ అవుతుంది, అప్లై అవుతుంది. ఆ నాన్ లీనియారిటీ అప్లై అయినప్పుడు ఏమవుతుంది? దాని దగ్గర ఉన్నటువంటి ఫైనైట్ ప్రెసిషన్ అర్థమెటిక్ ఆపరేషన్, ఇక్కడ వచ్చేసి ఫైనైట్ ప్రెసిషన్ అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చూసుకున్నట్టయితే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఆపరేషన్ వచ్చేసి మనకి అవుట్పుట్లో మనకి పీరియాడిక్ ఆసిలేషన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నాన్ లీనియారిటీ వచ్చేసి మనకి పీరియాడిక్ ఆసిలేషన్స్ అనేది అవుట్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఆసిలేషన్స్ ఏవైతున్నాయో ద ఆసిలేషన్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ జీరో ఇన్పుట్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్స్. మనకు అవుట్పుట్లో వచ్చినటువంటి నాన్ లీనియారిటీ ఆసిలేషన్స్, పీరియాడిక్ ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి మనం ఏమంటాం? జీరో ఇన్పుట్ లిమిట్ సైకిల్ ఆసిలేషన్స్ అంటాం. ఓకేనా? ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో హియర్ కన్సిడర్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఐఐఆర్ ఫిల్టర్ ఈ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఫస్ట్ ఆర్డర్ ఐఐఆర్ ఫిల్టర్ని తీసుకున్నాం. సో ఫస్ట్ విచ్ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ద ఇన్పుట్ అండ్ వై ఆఫ్ ఎన్ ఈజ్ ద అవుట్పుట్, విచ్ ఈజ్ ద జెడ్ ఇన్వర్స్ ఈజ్ ద మనకి ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? ఈ ఫిగర్ని బేస్ చేసుకొని మనం ఏమని రాయొచ్చు? ద డిఫరెన్స్ ఈక్వేషన్ ఆఫ్ అబో ఐఐఆర్ ఫిల్టర్ ఈజ్ వై ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ y ఇంటూ n-1 అనేది తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈ జెడ్ ఇన్వర్స్ని మనం ఏమైనా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. మల్టిప్లికేషన్ ఆఫ్, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఆల్ఫా ఇంటూ అవుట్పుట్ సైడ్ ఉంది కాబట్టి y ఇంటూ n-1. ఓకేనా? జెడ్ ఇన్వర్స్ని ఏమైనా రాయొచ్చు, n-1 అని రాస్తాం. ఇక్కడ అవుట్పుట్ కాబట్టి మనకు వచ్చేసి y ఆఫ్ n రూపంలో రాస్తాం. సో ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ ఏంటి? y ఆఫ్ n ఈక్వల్ టు x ఆఫ్ n ప్లస్ ఆల్ఫా ఇంటూ y ఆఫ్ n-1. Then also consider a first order IIR filter with a quantizer. Here we are using extra is quantizer. ఇక్కడ వచ్చేసి మనం ఇదే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి మనం ఇక్కడ ఎక్స్ట్రా క్వాంటైజర్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ ఈక్వేషన్ ఈక్వల్ టు y ఆఫ్ n ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ n ప్లస్ క్వాంటైజర్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ y ఆఫ్ n-1 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి క్వాంటైజర్ ఏదైతే ఉందో ఈ క్వాంటైజర్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్గా మనకి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వడం వల్ల మనకి దీన్ని రౌండింగ్ ఆఫ్ లేదా క్వాంటైజేషన్ టెక్నిక్ అని అంటాం. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ టు it is shown that rounding or quantization is applied after the arithmetic operation is q into alpha into y of n-1.
ఓకేనా. ఇది వచ్చేసి మనకి జీరో ఇన్పుట్ లిమిట్ సైకిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం బేస్డ్ ఆన్ ద క్వాంటైజర్ మీదకి వెళ్ళి మనం రౌండింగ్ ఆఫ్ లేదా క్వాంటైజేషన్ టెక్నిక్ ద్వారా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ఫ్లో లిమిట్ సైకిల్ అనమాట. ఓవర్ఫ్లో లిమిట్ సైకిల్ అంటే వెన్ అన్ అడిషన్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ స్టేబుల్ IIR filter, its outputs oscillates between maximum and minimum amplitude such as oscillations are called overflow limit cycle oscillations. మనకి ఓవర్ఫ్లో లిమిట్ సైకిల్ ఆసిలేషన్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సైనసైడల్ సిగ్నల్ అనమాట. మనం ఒక సిగ్నల్ని తీసుకున్నట్టయితే అవుట్పుట్ అనేది ఏ విధంగా ఇలా మ్యాక్సిమం అండ్ మినిమం రూపంలో ఇట్లా ఆసిలేషన్స్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాక్సిమం, ఇది వచ్చేసి మినిమం. ఈ డిఫరెన్స్ బిట్వీన్లో మనం IIR ఫిల్టర్ యొక్క అవుట్పుట్ అనేది మనం చూడడం జరుగుతుంది. యాజ్ ఎ ఎగ్జాంపుల్, సో హియర్ వీఆర్ టేకింగ్ two binary numbers in the addition. It is the example here, addition of two binary numbers. Okay na, if the results exceeds the available word size, then the digital implementation of system then overflow occurs. ఎప్పుడైతే మనం టూ బైనరీ నెంబర్ తీసుకొని యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్స్ అనేది అవైలబుల్ వర్డ్ సైజ్ కంటే ఎక్సీడ్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఓవర్ఫ్లో అనేది అక్కర్ అవుతుంది అని చూపిస్తాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కన్సిడర్ టూ పాజిటివ్ నెంబర్స్ x1 అండ్ x2. x1 ఈక్వల్ టు 0.111 which is 7/8 and x2 equal to 0.110 which is 6/8. So x1 plus x2, these are the two positive numbers and we are adding the two positive numbers, that is x1 plus x2 equal to 1.101 which is equal to -5/8 in sign magnitude. Okay na, ఇది వచ్చేసి సైన్ మ్యాగ్నిట్యూడ్లో అనమాట. సో ఫ్రమ్ ద ఎబవ్ ఎగ్జాంపుల్ ద రిజల్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ నెగిటివ్ నెంబర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే ఇవి రెండు యొక్క మనం అడిషన్ తీసుకున్నట్టు ఇక్కడ ఏమవుతుంది, మనకి -5/8 అనేది రావడం జరిగింది. సో ఇదేమవుతుంది, మనకి నెగిటివ్లో ఉంది, సైన్ వచ్చేసి నెగిటివ్లో ఉంది, -5/8. సో దీన్ని ఏమంటారు, రాంగ్లీ ట్రాన్స్లేట్ అయింది. సో దీన్ని మనం ఎలా మాడిఫికేషన్ చేస్తాము అంటే బై యూజింగ్ ద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాడర్ ఈజ్ షోన్ బిలో. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ when n is input to the adder and f of n is the output corresponding to the n అనమాట. ఇది వచ్చేసి ఓకేనా, ఈ n వాల్యూ ఏదైతే ఉందో, ఈ n వాల్యూ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఇన్పుట్గా తీసుకుంటాం. ఈ f of n వాల్యూ వచ్చేసి అవుట్పుట్ విత్ కరస్పాండింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద n, ఈ nకి బేస్ చేసుకొని మనం అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఇలా అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏ విధంగా మినిమా అండ్ మ్యాక్సిమా బేస్డ్ ఆన్ ద మినిమాస్ అండ్ మ్యాక్సిమాస్ మనం బేస్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది. సో ద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆర్డర్. సో ఫ్రమ్ ద ఫిగర్ 1 we can find that the overflow occurs if total input is out of range which is equal to -1 and 1. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఫిగర్ 1లో మనకి ఓవర్ఫ్లో అనేది ఎక్కడ మనకి అవుట్ ఆఫ్ రేంజ్ -1 and 1 బిట్వీన్ కాకుండా మనకు ఓవర్ఫ్లో అనేది జరుగుతుంది. సో ఇఫ్ ద టోటల్ అవుట్పుట్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్, టోటల్ అవుట్పుట్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్లో -1,1లో ఉన్నప్పుడు మనకి ఓవర్ఫ్లో అనేది జరుగుతుంది అని చూపిస్తుంది. సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ బియాండ్ రన్ విచ్ కాజెస్ ఓవర్ఫ్లో. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ చేస్తామో సో ఆ రేంజ్లో మనకి ఓవర్ఫ్లో అనేది అక్కర్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ ఓవర్ఫ్లోని లేదా దీన్ని మనం ఎలా మాడిఫై చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ ప్రాబ్లమ్ కెన్ బి ఎలిమినేటెడ్ బై మోడిఫైయింగ్ ద యాడర్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2. మనం దీన్ని ఏం చేస్తాము అంటే యాడర్ క్యారెక్టరిస్టిక్స్ n అండ్ విత్ రెస్పెక్ట్ టు f of n ఏదైతే ఉందో ఇది వచ్చేసి n అనమాట, ఇది వచ్చేసి f of n, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఎలా ఎలిమినేటింగ్ ద మాడిఫైయింగ్ యాడర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, మనం యాడర్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేస్తూ చూపిస్తాం. హియర్ వెన్ ఓవర్ఫ్లో ఈజ్ డిటెక్టెడ్ ద సమ్ ఆఫ్ యాడర్ ఈజ్ సెట్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం వాల్యూ. ఎప్పుడైతే మనకి ఓవర్ఫ్లో అనేది ఉంటుందో ఇక్కడ మినిమాస్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇలా మినిమాస్ మ్యాక్సిమాస్ ఏ విధంగా అయితే ఉన్నాయో దీనిలో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి సర్టెన్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఇక్కడ సర్టెన్ వాల్యూ అని అనుకుంటే ఈ సర్టెన్ వాల్యూ కంటే ఎక్కువ కొంచెం వెళ్ళింది. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆ యాడర్ అనేది ఈక్వల్ టు ద మ్యాక్సిమం వాల్యూ. ఈ అన్నిట్లో బేస్ చేసుకుంటే మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూకి మనకి యాడర్ అనేది ఈక్వల్ చేసుకుంది. సపోజ్ ఇక్కడ వరకు కొన్ని ఉన్నాయంటే లాస్ట్ వచ్చేసి ఇది మనకి వాల్యూ వచ్చింది అని అంటే ఈ వాల్యూ దగ్గర మనకి సెట్ వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ తీసుకొని ఇక్కడ నుండి మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ద మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ
ఇక్కడ మినిమం వాల్యూస్లో కూడా మనకి దానికి నెగిటివ్ వాల్యూస్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం వాల్యూలో మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం ఈక్వల్గా చేసుకొని ఇక్కడ పైన ఈక్వల్ కింద ఈక్వల్గా చేసి మనం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ద సాచురేషన్ యాడ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దీన్ని ఫిగర్ 2ని చూసుకున్నట్టయితే మనకి సాచురేషన్ యాడ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, దిస్ ఈస్ our class today. Please do like, share and subscribe to our channel.